మమతానురాగాలు ఆత్మీయ అనుబంధాలకే కాదు, సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు కూడా విశిష్టమైన ప్రాధాన్యత ఉన్న మాశెట్టి డైమండ్ శ్రీనివాస్ గీతల సుఖశాంతుల ఆనంద నిలయంలో కనుమరుగవుతున్న తెలుగువారి వివాహ సంప్రదాయాలు మళ్లీ కనువిందు చేశాయి. తెలంగాణ ఆంధ్ర సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనంగా మాశెట్టి డైమండ్ శ్రీనివాస్ గీతాల సుపుత్రుడు ధర్మతేజ అత్తగారైన జయశ్రీ, మామగారైన విజయభాస్కర్లు సకుటుంబ పరివారంగా తరలివచ్చి రెడ్డి కాలనీ బాలాజీ అపార్ట్మెంట్ లో మామిడిపట్టి, ఆషాఢపట్టి, శ్రావణపట్టి అనే ముచ్చటైన తంతును మనసుకు హత్తుకునే వేడుకగా జరిపి ఏకాదశి పలహారాలు అందజేశారు. ఇందులో భాగంగానే పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, ఆకులు, గాజులు, చీర, సార మరియు ఆంధ్ర వివాహ సంప్రదాయ ప్రకారం అన్ని రకాల మామిడి పచ్చళ్లు, వడియాలు మరియు బంగారం, వెండి, ముత్యాలు, పచ్చులతో మాశెట్టి అఖిల ధర్మతేజకు సంప్రదాయబద్ధంగా వడి నింపి పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వారి నూతన దాంపత్య జీవనం అన్యోన్యంగా కలకాలం వర్ధిల్లాలని, అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలని మనసారా ఆశీర్వదించారు. రంగరంగ వైభవంగా కనుల పండుగగా కొనసాగిన ఈ కార్యక్రమంలో బాలాజీ అపార్ట్మెంట్ ఆడపడుచులు రాధా, ఉమా, గీత, ధనలక్ష్మి, మాశెట్టి అశోక్, ఇందిర దంపతులు, ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ మాశెట్టి దివ్యశ్రీ, మానస, మౌనిక, ప్రియా తదితరులు పాల్గొన్నారు. మామిళ్ళ పట్టి తెచ్చిన మాశెట్టి వారి కోడలు, మామిళ్ళ పట్టి తీసుకొచ్చిన మాశెట్టి వారి కొత్త కోడలు అఖిల, తనకు ఆహ్వానం. మా అమ్మాయి అఖిలకి మా అల్లుడి గారైన ధర్మతేజ గారికి మామిడి పళ్ళ కావిడి, ఆషాఢ పట్టి, ఏకాదశి పలహారాలు తీసుకొని వచ్చి శ్రావణ పట్టి కూడా పుచ్చుకుంటున్నాం. కోసం మా ఆయన కోసం, పిల్లల కోసం చల్లగా ఉండాలి అని మామిడి పళ్ళు పెడుతున్నారు. మామిడి పట్టి అని ఆంధ్ర సైడ్ చాలి అండ్ పలహారాలు పెడుతున్నారు ఏకాదశికి, అండ్ ఇంకా ఆషాఢం పట్టి పెడుతున్నారు. అన్ని అందుకొని నేను చెల్లిపోతున్నాను. తీసుకొచ్చారు, అంతా ప్రేమగా చేస్తున్నారు. వాళ్ళకి నేను చాలా ప్రేమతోటి, చాలా 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 ప్రేమతోటి థ్యాంక్ యూ అమ్మ. వాళ్ళ అమ్మాయి మనవరాలు అఖిలకి, మా అమ్మాయి ఆషాఢ పట్టి, మామిడి పళ్ళ కావిడి, ఏకాదశి పలహారాలు తీసుకుని వచ్చింది మాశెట్టి వారి ఇంటికి, డైమండ్ శ్రీనివాస్ గారి ఇంటికి. చాలా హ్యాపీగా సంతోషంగా కుటుంబం కూడా ఏ ప్రోగ్రామ్ అయినా ఇన్వాల్వ్మెంట్ అయ్యి టోటల్గా వాళ్ళు చూసుకుంటారు. వారి మాటల్లో ఇందా ప్రోగ్రామ్ తీసుకుంటారు. చెప్పరా ఫస్ట్ ఈరోజు మామిడి పట్టి తీసుకొని వచ్చారు మా వదిన వాళ్ళు. ఇలాంటి కార్యక్రమాలు ఈ జనరేషన్లో చేయాలి. వాళ్ళు ఫారెన్ వెళ్తున్నారు, కానీ ఈ కార్యక్రమాలు ఈ రోజులలో చేస్తేనే నెక్స్ట్ జనరేషన్కి మన ట్రెడిషన్ అనేది ఫాలో అప్ చేస్తుంటాం. సో ఇలాంటివి మర్చిపోకుండా చేయాలని కోరుకుంటున్నాం అందరికీ. మా కూడా మామిడి పట్టి తీసుకొచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ మామిడి పట్టిది ఏదైతే ప్రోగ్రాం ఉందో చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి ప్రోగ్రామ్స్ మన యొక్క సంస్కృతి సంప్రదాయానికి ఇది ఇటువంటి అవుతుంటేనే మనకి నిలబడుతూ ఉంటుందని నాకు ఆలోచన. ఈరోజు మా తేజ అఖిల వాళ్ళ మామిడికాయలు పట్టి వాళ్ళ తల్లిగారు వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ మేము ఘనంగా చేసుకుంటున్నాము. బాలాజీ రెసిడెన్సీ అపార్ట్మెంట్ అంటేనే ఒకే కుటుంబంలా ఉండే బాలాజీ మా సోదరిమణులు
ఏదైనా ప్రోగ్రామ్ అయిందంటే మాకు బలం వారే. వారి మాటల్లో ముందుగా రాధమ్మను మాట్లాడాల్సింది. మాసెట్టి వారి ఆనంద నిలయంలో కాసులతో పని లేదమ్మా, మీ సంతోషపు కేరింతలే డైమండ్ వారింట వేవేల వెలుగు రేఖలు. అత్తారింట మీ సంతోషాల ముందు పోసిపోతాయి 7 వారాల నగలు. మీ నిశ్చితార్థ కుసుమాలు గుబాడింపులు సాగాలి 100 వసంతాలకు కల్పతరువులు. తేజోమయ జీవితానికి చుక్కాని నీవైతే అఖిలాండ కోటి బ్రహ్మాండములను తేజని అరిచేత నుంచు. ఆడపడుచు అంటే అత్తమగుడు కాదమ్మా, అన్నింటా తోడు నీకు. ధర్మతేజుని హృదయరాగమే అఖిల జీవన గమనం. అఖిల మౌన భాష్యమే తేజ మనసులో పూదోటల సుమగంధం. మన వేద మంత్రాల సారమే ఇరువురిని ఒక్కటని అర్థం. మీరు సహకారంలో స్నేహితుల్లా, అనురాగంలో రాధాకృష్ణుల్లా, ప్రేమామృతంలో పువ్వు తుమ్మెదలా, కుటుంబ అనుబంధాలలో పాలు నీడలా కలిసిపోయి ఇరువురి హృదయ నేత్రం ఒకటై మీ జంట ప్రకాశించాలి అవనిలో. ఇద్దరు ఒకటైన ఈ రోజు 100 ఏళ్ళు వద్దెతరగని సువర్ణంగా ఉండాలని సర్వదా శతత డైమండ్ కుటుంబం వారి వజ్ర సంకల్పం. బాలాజీ వారు ఇంకా ఇటువంటి జరుగుతున్న కోడల్ని మా ఇంటికి తెచ్చుకున్నందుకు, మా కుటుంబంలో తెచ్చుకున్నందుకు ఫస్ట్ చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ డబ్బులతో ఇచ్చామా, డబ్బులు పుచ్చేసుకున్నామా, ఎవరికి ఏ ఆనందం కనబడకుండా జరిగిపోతుంది. అలా కాకుండా కన్నుల విందుగా చక్కగా మనస్ఫూర్తి ఇలాంటివి చూసినప్పుడు డబ్బులు 10 పెట్టొచ్చు, 20 పెట్టొచ్చు, ఆనందం మాత్రం 1000గా ఉంటుంది, కళ్ళ నిండుగా ఉంటుంది. ఇటువంటి ఆనందాన్ని పొందుతున్నాం. ఇంకా ఈ జనరేషన్ ఇక ముందు సాగాలి. అమ్మాయి చెప్పినట్టు సాగాలి సాగాలి సాగాలి, మనంతా సంతోషంగా. మీరు అమ్మ మీకు ఎలా చేసిందో మీరు ఎక్కడున్నా మర్చిపోకుండా సంప్రదాయాన్ని కొనసాగించాలి. వచ్చే మామిడి పండ్ల తీపి కలనే మనకు అమృతం. అలాంటి మామిడి పండ్ల పట్టి వేడుక జరుగుతున్నది మాసెట్టి వారి వాళ్ళ ఇంట్లో. ఈ వేడుక చూడడానికి అందరము వచ్చాము. అందరూ ధన్యవాదాలు చెప్తున్నారు. విద్యార్థుల తగ్గిన అంటే నాకు లాగా సో ఈ వేడుక ఇక్కడ ఉంటుంది వాళ్ళ ఇంట్లో చూడడం చాలా ఆనందం. సో ఈ జనరేషన్లో అందరూ ఇలాగే ఫాలో అయ్యి చేసుకోవాలని. ఈరోజు మా ఇంట్లో మా కోడలు అఖిలకి ధర్మతేజకి మామిడిపళ్ళ కాపు తీసుకొచ్చారు మా ఇంట్లో వాళ్ళు. అలాగే ఏకాదశి పలహారాలు ఆషాఢ పట్టి శ్రావణ పట్టితో తీసుకొచ్చారు. వాళ్ళకి చాలా హ్యాపీ మా వదిన గారు. నమస్కారం. ఈరోజు జరిగే వేడుక ఏంటనేది అందరి నోట మనం తెలుసుకున్నాము. మన సంస్కృతి సాంప్రదాయాన్ని బయటికి ఏంటి అని ఇన్ని రోజులు మా నాన్నగారు చెప్పుకుంటూ వచ్చారు. సో ఈరోజు మా అత్తగారు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి వాళ్ళ సాంప్రదాయం కూడా మా ఇంట్లో మొదలుపెట్టడం జరిగింది. సో ఇక్కడ 2 తెలుగు స్టేట్స్, 2 ఇంటి పద్ధతులు. సో అవన్నీ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఈ ప్రోగ్రామ్ జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ఇది నెక్స్ట్ జనరేషన్కి కూడా కంటిన్యూ అవుతూ ఉండాలి. సో ఇది మన ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ సాంప్రదాయం. వీక్ దివ్యకు వీలు కావట్లేదు. తర్వాత ఈ వీక్ వచ్చేప్పటికీ నేను ఇంకా వద్దులే అనుకున్నాను. తనకు కొంచెం హ్యాండ్ పెయిన్ ఉందని చెప్పింది. ఎప్పుడు కూడా చెప్పదు. మరి నేను అనుకున్నాను అంత అవసరం ఏముంది, సరే మనము వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా చాలా రోజులు ఉంది కదా అంటే, లేదు వేడుక జరగాల్సిందే, అట్లా కాదు, వాళ్ళు ఆహ్వానించినప్పుడు మనం వెళ్ళాలి, వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా ఆహ్వానించి చేయాలి అన్న ఆలోచనతో చేసింది. సరే మనం ఎంతమందికి ఏం చేసినప్పటికీ కూడా మన కుటుంబం మనం కూడా చూసుకోవాలి. మరి మా అన్నపూర్ణేశ్వరిగా బాగా చాలా మందికి పెట్టే ఇదిలో నన్ను కన్వీన్ చేసి ఈరోజు ప్రోగ్రామ్ చేసింది. చాలా హ్యాపీ. దివ్యకి ఫుల్ బిజీ అంటే అసలు క్షణం తీరకుండా ఆమె నాకు రిక్వెస్ట్ పెడితే కూడా లేదు నాన్న రావాలి అని చెప్పాను. తనేమో 12వ తారీఖు జర్మనీ వెళ్తుంది, 28వ తారీఖు న్యూజిలాండ్ వెళ్తుంది, తనేమో ఆగస్టులో యుఎస్ వెళ్తుంది. అట్లా కాదు, మనం ఒకసారి మళ్ళీ క్లబ్ కావాలన్న ఆలోచనతో పిలవడం. అది కూడా అందరినీ మనం పిలిచినప్పటికీ ఫంక్షన్లా కాకుండా చిన్న లొకేషన్లో సాంప్రదాయబద్ధంగా మన ఫ్లోర్ వరకు మన వాళ్ళ పిలుచుకోవడం.
వచ్చినందుకు మీరు పేరు పేరున అందరూ కూడా నమస్కారం. మా అమ్మాయి ఇప్పుడు జర్మనీకి వెళ్ళి అక్కడ వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం చేసుకుంటుంది. ఆ వరలక్ష్మి వ్రతం కోసమని పట్టు చీర, నగలు, గాజులు, పసుపు వడినించగరారండమ్మా శ్రీ మహాలక్ష్మికి వడినించగరారండమ్మా వడినించగరారండమ్మా శ్రీ మహాలక్ష్మికి వడినించగరారండమ్మా బంగారు నగలతో దరియంచు చీరతో బంగారు నగలతో దరియంచు చీరతో సర్వమంగళ సుమంగళికి పసుపు కుంకుమలివ్వండి సర్వమంగళ సుమంగళికి పసుపు కుంకుమలివ్వండి రాజి పువ్వులు తలన ముడిచి వడినించగరారండి రాజి పువ్వులు తలన ముడిచి వడినించగరారండి వడినించగరారండమ్మా ప్రేమతోటి అన్ని చాలా ఒకటి ఇదిగో ఎప్పుడు ఫుల్ ఉన్నాయి. మంచి మనసుతో మంచి గంధము మక్కువతోనూ పూయగరండి మంచి మనసుతో మంచి గంధము మక్కువతోనూ పూయగరండి మణిభూషణి సుమంగళికి మంగళ ద్రవ్యాలివ్వగరండి మణిభూషణి సుమంగళికి మంగళ ద్రవ్యాలివ్వగరండి వడినించగరారండమ్మా శ్రీ మహాలక్ష్మికి వడినించగరారండి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ. అలమేలు మంగకు అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరునగవులేలమ్మ చిరునగవులు కలవమ్మ వేరునగవులేలమ్మ అందెలతో అయ్యయ్యో కందెను పద పద్మములు కంకణ భారములతో కమిళేను కరకమలములు అందెలతో అయ్యయ్యో కందెను పద పద్మములు కంకణ భారములతో కమిళేను కరకమలములు